జిమ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. వర్కౌట్ చేసిన తర్వాత హాట్ వాటర్ తో స్నానం చేస్తే బెటరా లేదా కోల్డ్ వాటర్ తో స్నానం చేస్తే బెటరా అని. ఈ డౌట్ మీకే కాదు నాకు కూడా ఉంది. ఈ వీడియోలో మీకున్న డౌట్ అయితే క్లియర్ చేయబోతున్నా. ఫస్ట్ మనం హాట్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు మనం హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మన మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ మన స్లీప్ క్వాలిటీ కూడా బెటర్ గా ఉంటుంది. మన స్ట్రెస్ కూడా రిడ్యూస్ అవుతుంది. ఎవరికైతే రెగ్యులర్ గా జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయో సో ఆల్మోస్ట్ అవి కూడా క్లియర్ అయితే హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మన హెడేక్ కూడా రిడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి. హాట్ వాటర్ తో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. ఓవర్ హీటెడ్ హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మనకి తెలియకుండా హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు మన స్కిన్ మీద ఉండే నేచురల్ సాయిల్స్ అనేవి కరిగిపోతాయి. దీని వల్ల మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అందుకే మరి ఓవర్ హీటెడ్ హాట్ వాటర్ అయితే ఎవరు చేయకండి. ఇప్పుడు కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ప్రతిరోజు కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల ఫస్ట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ మెయిన్లీ మన ఎనర్జీ అనేది నేచురల్ గా ఇంక్రీజ్ అవుతుంది. వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్ అనేది ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. మజిల్ డ్యామేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం కోల్డ్ వాటర్ స్నానం చేసామో డ్యామేజ్ అయిన మజిల్ అనేది ఆటోమేటిక్ గా రికవరీ అయిపోతుంది. కోల్డ్ వాటర్ వల్ల మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా నేచురల్ గా బూస్ట్ అవుతాయి. బాడీలో ఉండే మన నర్వ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవే కోల్డ్ వాటర్ కి హాట్ వాటర్ కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో నేను పర్సనల్ గా రికమెండ్ చేసేది మాత్రం వర్కౌట్ చేసిన తర్వాత మాక్సిమం కోల్డ్ వాటర్ తోనే స్నానం చేయండి. మన మజిల్స్ కి మన హెల్త్ కి ఇదే బెటర్. సో మీరు ఇన్ని రోజులు ఏ వాటర్ తో స్నానం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటామని స్టే హార్డ్.